హాయ్ మామ. చాలా రోజులకైతే ఫుడ్ బ్లాగ్ అయితే చేస్తున్నాను అనమాట. నేనే డబ్బింగ్ చెప్పడం అయితే చాలా రోజులు అయిపోయింది. ఇక్కడే NH38లో వచ్చేసి హండ్రెడ్స్ వెజ్ అనే కొత్తగా ఒకటి రెస్టారెంట్ స్టార్ట్ చేశారనమాట, వెజ్ రెస్టారెంట్. అక్కడికి వెళ్ళేసి ఒక సౌత్ ఇండియన్ మీల్స్ తీసుకున్నాను అనమాట. తీసేసుకొని వచ్చి ఒక చోటైతే కూర్చున్నాను. చాలా అంటే కొంచెం రేట్ ఆఫ్ మంచిగా ఇచ్చారంటే ఒక స్వీట్, అప్పలము ప్లస్ పూరి ప్లస్ మనం ఏం చెప్తాం ఓలిగా అని చెప్తాం కదా, ఓలిగా ఇలాంటివన్నీ ఇచ్చారనమాట. వాటితో పాటు కర్రీస్ వచ్చేసి సాంబార్ అండ్ ఏదో మసాలాస్, అందులోకి ఆలు కుర్మా, పెరుగు వచ్చేసి గడ్డ పెరుగు అయితే ఇచ్చారు. అలానే వచ్చేసి రసం, మునక్కాయల తాలింపు, రైస్. యాక్చువల్లీ రైస్ వచ్చేసి ఇంతే అనుకోవద్దండి, ఇంకా వచ్చేసి అన్లిమిటెడ్ రైస్ అంట. మళ్ళీ మనకి కావాలంటే వెళ్ళేసి తెచ్చుకోవచ్చు అనమాట. కర్రీస్ అయిపోతే వాళ్ళే వచ్చి వేస్తారనమాట. యాక్చువల్లీ ఇక్కడ వచ్చేసి మనం కూర్చుంటే వాళ్ళైతే ఆర్డర్ తీసుకోరు, సెల్ఫ్ సర్వీస్ అనమాట. వెళ్ళేసి మనమే తీసుకొచ్చుకోవాల్సి ఉంటుంది. యాక్చువల్లీ ఇంకా అది కొంచెం టేస్ట్ చేస్తూ ఎలా ఉందో చూసుకుంటూ ఉన్నాను అనమాట. ఈ యొక్క ఫుడ్ బ్లాగ్ మొత్తం వచ్చేసి లాంగ్ వీడియో చేసేసి అయితే కింద యూట్యూబ్ ఛానల్లో పెడతాను. యాక్చువల్లీ సాంబార్ ట్రై చేస్తాను, పర్లేదు అనిపించింది, బాగానే ఉంది. అలానే ఇంకా నాకైతే అప్పలం అయితే చాలా ఇష్టం అనమాట. కానీ వాళ్ళు ఇచ్చేది ఒకటే, బట్ నేను వచ్చేసి దాని ఎడ్జ్ వరకు ఉండించాలి కాబట్టి తినేంత వరకు ఏదో కొంచెం టేస్ట్ చూసుకుంటా తింటూ ఉన్నాను అనమాట. సాంబార్ అయిపోయిన వెంటనే అదేదో కర్రీ ఉంది, కొంచెం లైట్గా అది ఘాట్గా ఉంది, ప్లస్ సమ్ కైండ్ ఆఫ్ థింగ్స్ అట్లానే ఉంది. ఇలాంటివన్నీ చేస్తూ ఇంకా రైస్ అయిపోయింది అనమాట. ఒకసారి మళ్ళీ రైస్కి వెళ్ళేసి తీసుకొచ్చుకున్నాను అనమాట. యాక్చువల్లీ సరిపోలేదు అనమాట. యాక్చువల్లీ వాళ్ళు ఇచ్చిన క్వాంటిటీ కొంచెం ఇచ్చారు అందులో బౌల్లో. అలా చూసుకుంటూ తినేస్తూ ఉన్నాను. అప్పుడే వచ్చేసి నాకు ఓ తలనొప్పి అయితే పడింది అనమాట. ఆ తలనొప్పి అనేది ఏం లేదు. ఇప్పుడు అక్కడికి బిల్ కౌంటర్ దగ్గరికి వెళ్ళేసి నా క్యూఆర్ కోడ్ స్కాన్ అవ్వకపోతే నా పరిస్థితి ఏంది, ఇలాంటివన్నీ చూసుకున్న తర్వాత అప్పుడు గుర్తొచ్చింది అనమాట. అది ఫోన్పే వ్యాలెట్, మనం వితౌట్ పిన్ కోడ్ అయితే మనం యూపీఐ వ్యాలెట్లోకి అమౌంట్ యాడ్ చేసుకున్న తర్వాత వాలెట్ అండ్ యూపీఐ లైట్స్ ఉంటాయి కదా, వితౌట్ పిన్ అయితే డైరెక్ట్ మనం క్యూఆర్ కోడ్ ఏం చేయొచ్చు అనమాట. తర్వాత తినేసేసి ప్రశాంతంగా ఒక హ్యాండ్ వాష్ చేసేసుకొని అక్కడి నుంచి అయితే బయలుదేరిపోయింది అనమాట. యాక్చువల్లీ మనం బయలుదేరిపోయిన తర్వాత ఊరికే ఉండడం కాదు కదా. యాక్చువల్లీ ఇప్పుడు మనం నాన్ వెజ్ రెస్టారెంట్స్కి వెళ్ళినా కూడా మనం అవి టిష్యూస్ అంట, గోబీ స్టిక్స్ అంట, ఇలాంటివన్నీ ఊరికే వదలము, ప్రశాంతంగా ఇవే తింటూ ఉంటాము. నాకు తొత్తర ఎక్కువ అనమాట, ఊరికే ఉండను. ఆడికి వెళ్ళేసి కావాల్సిన 2 టిష్యూలు తీసుకున్నాను అనమాట. వెళ్ళిపోయాను అనమాట గేట్ దగ్గరికి. యాక్చువల్లీ గేట్ దగ్గరికి వెళ్ళిన తర్వాత ఒకసారి ఈ పుష్ చేయాలి ఒకటేసారిగా అది అర్థమైపోతుంది. ఇంకా తిరిగేసి రూమ్కి అయితే వెళ్ళిపోయాను అనమాట. ప్రశాంతంగా